నేను మీ సీమ సిన్నోన్నే. ఆమె గ్రహచారము గ్రహగండము ఆమె ఒక్కటి తప్ప నీ ఇంత అన్ని నెరవేర్చినాను. నిజమా అబద్ధమా? నోరు లేదా? నోరు లేదా? లేదా? నేను వచ్చిందే అమ్మ కోసమే. ఫస్ట్ నేను అడుగు పెట్టింది అమ్మ కోసమే. నాకు వేరే ఏమి ఇవ్వకపోయినా పర్వాల జీవితంలో నా తల్లిని నాకు తిరిగియండి. సరే అన్ని దూరం చేసి ఆ తల్లిని ఇస్తే చాలా. వీని అసలు పేరేమో మోహన కృష్ణ, ఇప్పుడేమో పేరు మార్చేసుకున్నాడు. ఏమో తెలుసా, మధుశ్రీ అట. మధుశ్రీ అబ్బాబ్బాబ్బా, పేరులో ఎంత మధురం ఉందో. ఈమె చేసే మోసం మాత్రం వేరే లెవెల్ అబ్బా. ఆంధ్రప్రదేశ్ జిల్లా బాదలపల్లి శివాజీ నగర్లో ఒక విచిత్రమైన మాయాజాలం జరిగిందబ్బా. కొన్నేళ్ల కిందట ఈ అబ్బాయి ఊరిడిసిపోయినాడు. కట్ చేస్తే మొన్న మధ్య ఊర్లోకి ఎంట్రీకి ఇచ్చినాడు. ఎట్లా అనుకున్నారు, అబ్బాయిగా పోయినాడు అచ్చం అమ్మాయి లెక్క అవతారం అయితే తిరిగి వచ్చినాడు. ఈ మధుశ్రీ ఊరికనే ఊరికి వచ్చింది అనుకుంటారా? లే, ఊర్లో ఉండే అమాయక జనాలను చూసి అబ్బా ఎంత మంచి కాసులున్న బాతులు అనుకుందావు ఏమో. ఇక మొదలు వచ్చింది తన అసలు ఆట. నీ ఇంట్లో దయ ఉంది, నేను ఎత్తిన బెమ్మరాచేసి కూర్చొని ఉంది. మీ అబ్బాయి పెళ్లికి కాకపోవడానికి కారణం మీ పెరట్లో ఎవరో చేతబడి చేసినారు అంటూ నమ్మించుకుంటూ వచ్చింది. నేను ఎక్కడ కానీ నిధుల విషయంలో కానీ ఎక్కడ కానీ ఎక్కడ పోయింది లేదు, చేసింది లేదు, అంత శక్తి నాకు లేదు. ఇక ఆ గుప్త నిధులు తీసి మీ ఇల్లంతా బంగారంతో నింపేస్తా అని చెప్పి పాపం జనం జేబులో లక్షలు గుజ్జేసింది. సమస్యలు తీరుస్తానంటే నిజమే నమ్మి డబ్బులు పోగొట్టుకొని ఇప్పుడు నెత్తినోరు బాధపడుతున్నారు. మా ఇంటికి వచ్చి మీ ఇంట్లో క్షుద్ర గ్రహాలు ఉన్నాయి, పూజలు చేసుకోకపోతే కన్నా చచ్చిపోతారు, అదైపోతారు ఇదైపోతారని చెప్పి నమ్మించి. అంతేనా స్వామి, ఈమె గారు ఇంకా దండి కూడా ఆడైనా పెళ్లిళ్ళు జరుగుతుంటే పోతుంది, పిలువని పేరట్టాలకు కూడా పోతుంది. పోయి పెళ్లి కొడుకు దిష్టి తగిలింది, పెళ్లి కూతురు దిష్టి తగిలింది, నాకు గట్టిగా డబ్బులు ఇవ్వకపోతే మీ పెళ్లి పీటలు మించి లేవు నేను అంటూ రచ్చరంబోలో చేస్తుందంట. డబ్బులు ఇవ్వకపోతే చాలు అక్కడ ఉండే పెద్ద మనుషుల పంచలు గుంచి మరి గొడవ చేస్తుందంట. ఇంకా ఏమో వెనకాల పెద్ద గ్యాంగే ఉందంట. ఎవరైనా ఎదురు తిరిగినారనుకో, నాకు లీడర్ తెలుసు, నాకు పోలీస్ తెలుసు, నీ ఇల్లు ఖాళీ చేయొచ్చా అంటే బెదిరించదంట. నాకు పెళ్లి చేసింది పొత్తూరు మోహన్ కృష్ణ నాయుడు. ముందరపడి పెళ్లి చేయడము మంచి చెడ్డ అని చూసి చేసినారు. హనీ అనే అమ్మాయి, మధుశ్రీ అని కూడా పేరు పిలుస్తారు. 7వ నెలలో నన్ను ఈ ఆస్తుల విషయంలో నేను క్వశ్చన్ చేయడం వల్ల నన్ను మా పుట్టింటికి కొట్టు తరిమేసినారు. ఇప్పటికే కనీసం ఒక 13 కుటుంబాలు అయ్యో దేవుడా సర్వస్వం దోషపాడేసిందిరా ఈమె అని రోడ్న పడి మీడియా ముందుకు వచ్చి ఇలా బోధిపం అంటున్నారు. ఇంకా తెలియకుండా పాపం ఎంతమంది లోపల భయపడి ఏడుస్తున్నారో ఏవో ఆ దేవుడికి అరక. నా పేరు పి మోహన్ కృష్ణ నాయుడు అలియాస్ హనీ. నేను గత 10 సంవత్సరాల నుంచి విశ్రమ కాలనీలో నివసిస్తున్నాను. నా పూజ చెప్పుకుంటూ ఇదావిధిగా బతుక్కుంటా ఉన్నాను. అబ్బాయిగా వెళ్ళి ఆ అమ్మాయిగా వచ్చి కోట్లు దోచుకోవడంలో ఉన్న టాలెంట్ జనాల సమస్యలు తీర్చడంలో చూపిస్తే ఎంత బాగుండేది అబ్బా. నిన్న అబ్బానాల్లో అమ్మానాల్లో అర్థం కావడంలా. ఏదేమైనా ఈ మాయా లేడీ లీడర్లపై అధికారులు గట్టిగా నిఘా పెట్టి అసలు రంగు బయట పెట్టాలని జనం కోరుకుంటున్నారు. చూసాం ఈ మధుశ్రీ మాయాజాలానికి అధికారులు ఎప్పుడు ఎండు కార్డు వేస్తారో ఏవా చూస్తున్నారా, ఎట్లా తారినారో జనాలు మనుషులు. మీ కాడ కూడా ఎట్టి రోజులు వచ్చే ఉంటారేమో చూడండి, జర జాగ్రత్త.